హలో బిజీ మాంగ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ముంబైలో ఒక న్యూ అట్రాక్షన్ యాడ్ అయింది. అదే ముంబైస్ మెరైన్ డ్రైవ్ 2.0. సో ఇక్కడికి వెళ్ళడానికి ఇప్పుడు మనం లోయర్ పరేల్ స్టేషన్కి వచ్చాము. లోయర్ పరేల్లో దిగేసి ఇక్కడ నుంచి మెరైన్ డ్రైవ్ 2.0కి వెళ్తున్నాము. ఈ మెరైన్ డ్రైవ్కి 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఇప్పుడు మనం బిందు మాధవ్ థాకరే చౌక్లో ఉన్న ఎంట్రన్స్ దగ్గరికి వెళ్తున్నాము. స్టేషన్ నుంచి నేను ర్యాపిడో తీసుకున్నాను. ర్యాపిడోలో జస్ట్ 30 రూపీస్. మీరు కావాలంటే క్యాబ్లో కూడా రావచ్చు. షేరింగ్లో అయితే 15 రూపీస్ అవుతుంది. సో ఇది మెరైన్ డ్రైవ్ 2.0కి వన్ ఆఫ్ ది ఎంట్రన్స్ అన్నమాట. సో ఇక్కడ ఈ సైకిల్లో పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇది అండర్ పాస్. ఈ అండర్ పాస్లో నుంచి మనం కిందికి వెళ్తే మనకు రీసెంట్గా ఓపెన్ అయిన మెరైన్ డ్రైవ్ 2.0 ఇది ఆగస్టు 15, 2025లో సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఓపెన్ చేశారు. సో చాలా అద్భుతమైన ప్లేస్ ముంబైలో. ఇట్స్ వన్ ఆఫ్ ది న్యూ అట్రాక్షన్ అన్నమాట. సో మీరు ముంబైకి వచ్చినప్పుడు తప్పకుండా ఈ విజిట్ చేయండి. ఇట్స్ వెరీ వర్త్ వాచింగ్ విజిటింగ్ పాయింట్ అన్నమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి మీరు హజీ అలీ దర్గా, మహాలక్ష్మి టెంపుల్ అండ్ బాంద్రా సీ లింక్ బ్రిడ్జ్, రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వాళ్ళ హౌజెస్ అండ్ ముఖేష్ అంబానీ వాళ్ళ యాంటిలియా హౌస్ అండ్ గౌతమ్ సింఘానియా ది రేమండ్ హౌస్ అండ్ ఇషా అంబానీ హౌస్ గులీటా, ఇవన్నీ ఇక్కడ నుంచి చూడొచ్చు అన్నమాట. సో వన్ ఆఫ్ ది ప్రామినెంట్ ప్లేసెస్ ఆఫ్ ముంబై. చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ సముద్రపు అలలు, చల్లటి గాలులు, చాలా మంచి ఫీల్ వస్తుంది. సో తప్పకుండా మీరు వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయండి. సో వీడియోని పూర్తిగా చూడండి, చాలా మంచి వీడియో అవుతుంది. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టు ఛానల్కి వచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి ముంబైలో ది బెస్ట్ అట్రాక్షన్స్ అండ్ విజిటింగ్ స్పాట్స్ అండ్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇషా అంబానీ వాళ్ళ హౌజు. దీనిని ఆనంద్ పిరమిల్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ మ్యారేజ్ అయినప్పుడు ఇషా అంబానీకి గిఫ్ట్గా ఇచ్చారన్నమాట. సో ఇది 5 స్టోరీ బిల్డింగ్, డైమండ్ షేప్లో ఉంటుంది విత్ ఓపెన్ స్విమ్మింగ్ పూల్ అండ్ 360-degree వ్యూ ఆఫ్ బాంద్రా సీ లింక్. చాలా ప్రామినెంట్ ప్లేస్ అన్నమాట. చూడండి ముంబైలో ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్, స్కై రాపర్స్ అన్నీ ఈ ఏరియాలోనే ఉంటాయి అన్నమాట. అసలు ఇక్కడికి వస్తే మనం ముంబైలో ఉన్నామా దుబాయ్లో ఉన్నామన్నంత ఫీల్ వస్తుంది. మీరు చూస్తున్నారు ఇది బాంబే వర్లీ సీ లింక్ బ్రిడ్జ్. ముంబై మెరైన్ డ్రైవ్ 2.0 అనేది ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అన్నమాట. కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్ వచ్చేసి టోటల్ 7.5 కిలోమీటర్స్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు 5.25 కిలోమీటర్స్ విజిటర్స్కి అవైలబుల్గా చేశారన్నమాట. సో దీంట్లో టోటల్గా 4 ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. మనమేమో ఇప్పుడు సింధు మాధవ్ థాకరే పాయింట్ నుంచి వచ్చాం కదా, సో అలాగే వర్లీ డైరీ ఏరియా నుంచి ఒకటి ఉంటుంది అండ్ హజీ అలీ జంక్షన్ నుంచి కూడా ఉంటుంది అండ్ బూలాబాయ్ దేశాయ్ రోడ్ నుంచి కూడా ఉంటుంది. సో ఈ 4 పాయింట్స్కి అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో జాగింగ్ ట్రాక్స్, వాకింగ్ ట్రాక్స్ అండ్ సైక్లింగ్ చేసుకోవడానికి ట్రాక్, చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈవెన్ ర్యాంప్స్ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చామంటే అసలు మనల్ని మనమే మైమరిచిపోతాము. ఓ పక్క చల్లని గాలులతో సముద్రపు అలలు అండ్ ఓ పక్క బిజీ లైఫ్లో ఉన్న ముంబై ట్రాఫిక్ చప్పులను కూడా సైలెంట్ చేసేస్తాయి. సో ఎంతో ప్రశాంతమైన ఫీలింగ్ వస్తుంది. ఈవినింగ్స్ అయితే అసలు ఆ సన్సెట్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు, చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈవినింగ్ అయిందంటే చాలామంది ఇక్కడికి వాకింగ్కి, జాగింగ్కి, పెట్స్ని తీసుకొని సరదాగా చూడడానికి కోసం వస్తారు. ఎస్పెషల్లీ ఈవినింగ్ సన్సెట్ అయితే అసలు మిస్ అవ్వద్దు. మీరు వచ్చినప్పుడు ఈవినింగ్ టైంలోనే రండి, 5 o'clockకి.
సో మీకు మంచి మెమరబుల్ ఈవినింగ్ అవుతుంది. సో తప్పకుండా వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఈ స్పాట్ని మాత్రం మిస్ చేయకండి. అండ్ ఈ ప్లేస్ విజిట్ చేసుకోవడం కోసం ఎటువంటి టికెట్ ఉండదు అండ్ 24 hours అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ టాయిలెట్ ఫెసిలిటీస్ అవన్నీ ఇప్పుడే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో టాయిలెట్స్ చివరిలో ఉన్నాయన్నమాట. సో వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ షాప్స్ కానీ దగ్గరలో లేవు. సో మీరు వచ్చేటప్పుడే వాటర్, స్నాక్స్ ఏమైనా ఉంటే తీసుకొని రండి. ఇంక ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, ఇప్పుడే అవైలబుల్గా వచ్చింది కాబట్టి ఇంకా షాప్స్ అవన్నీ డెవలప్ చేయలేదు. బట్ ఫ్యూచర్లో ఇక్కడ ఒక ఓపెన్ ఆడిటోరియం అండ్ థియేటర్స్ అవన్నీ షాపింగ్ కాంప్లెక్స్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో మీరు వచ్చేటప్పుడే వాటర్ కానీ అవన్నీ ఉంటే తెచ్చుకోండి. అసలైన అందం ఈ ప్రామినేట్ది ఈవినింగే ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ ఆ సన్సెట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు మనం చూస్తున్నాము, ఇది హాజీ అలీ దర్గా ఎంట్రన్స్ అన్నమాట. సో సముద్రంలోనే ఉంటుంది ఇది. చూడండి, ఇక్కడే మనకి ధనుష్ది మూవీ వచ్చింది కదా, కుబేరా మూవీలో వాళ్ళు ఫుడ్ తినడానికి వస్తారు కదా, ధనుష్ ఫుడ్ తినడానికి వస్తారు. ఇదే ప్లేస్ అన్నమాట, ఇక్కడే జరిగింది షూటింగ్. అండ్ ఇది వచ్చేసి ముఖేష్ అంబానీ వాళ్ళ యాంటిలియా హౌస్. ఇది 29 floors, వన్ ఆఫ్ ది ఇండియాస్ రిచెస్ట్ బిల్డింగ్ అన్నమాట. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఆ వ్యూ చూస్తే చాలా చాలా బాగుంది. ముంబైలో ఉన్న ధనవంతులంతా ఇదే ఏరియాలో ఉంటారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ సెలబ్రిటీస్ చాలామంది హౌసెస్ ఇక్కడే ఉంటాయి. ఇది మీరు చూస్తున్నారు, ఇది రేమండ్ గ్రూప్ వాళ్ళది హౌస్. మెరైన్ డ్రైవ్ 2.0 ప్రామినేట్ వచ్చేసి 5.25 kilometers ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడికి మనం నడుచుకుంటూ వచ్చామంటే 5 kilometers ఒక వాకింగ్ అయిపోతుంది. ఈవినింగ్ టైంలో చాలామంది వాకర్స్ వచ్చి వాక్ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన ప్లేస్. నాకైతే చాలా మంచి ఒక పీస్ఫుల్గా అనిపించింది. ఎస్పెషల్లీ ఈ సన్సెట్ అయితే అసలు అద్భుతం అన్నమాట. అసలు ఆ సూర్యుడు అలా సముద్రంలోకి వెళ్ళిపోయినట్టు అండ్ ఆకాశంలో ఆ రంగులు అసలు చాలా అద్భుతమైన, నన్ను నేను మర్చిపోయి హాయిగా సేద తీరాను. సో ఫ్యామిలీతో వచ్చి ఈవినింగ్స్ చాలా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. చూడండి అసలు ఎంత బాగుందో సన్సెట్. చూడండి, చిన్నపిల్లలు సైక్లింగ్ ఎంత బాగా చేసుకుంటున్నారు. పిల్లలు, పెద్దలు అందరికీ ఒక మంచి ఈవినింగ్ స్పాట్ అన్నమాట. చాలామంది వాకింగ్కి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో తప్పకుండా మీరు బాంబేకి వచ్చినప్పుడు ఈ విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓల్డ్ మరైన్ డ్రైవ్ వచ్చేసి 3 kilometers ఉంటుంది. దాని మీద ఇది చాలా బాగుంది. అసలు చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడే ఓపెన్ అయింది కాబట్టి పెద్ద క్రౌడ్ కూడా లేదు. జస్ట్ వాకింగ్ చేసే వాళ్ళు వస్తున్నారు, విజిటర్స్ తక్కువనే ఉన్నారు. సో వచ్చినప్పుడు డెఫినెట్గా ఇది ఎక్స్పీరియన్స్ చేయండి. అలాగే మీరు ముంబైలో ఏదైనా ప్లేస్ చూడాలనుకున్నా, ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ కానీ, షాపింగ్ స్పాట్ కానీ ఏదైనా మీకు తెలిస్తే, మీరు చూడాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. తప్పకుండా నేను విజిట్ చేసి దాని గురించి మీకు చెప్తాను. సో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కూడా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి.
చూడండి ఈవినింగ్ అవ్వగానే ఎంతమంది వచ్చారో. అసలు లవర్స్కి అయితే ఇది ఒక పెద్ద స్పాట్ అన్నమాట. చాలామంది అసలు అలా కూర్చొని ఈవినింగ్ సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఓ పక్క ముంబై స్కై స్క్రాపర్స్, ట్రాఫిక్ రణధ్వనులు, బట్ ఓ పక్క సముద్రపు ప్రశాంతపు అలలు. అసలు ఆ ఫీల్ని అసలు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము, మనం దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎస్పెషల్లీ ఆ చల్లగాలులు, సముద్రపు అలలు అసలు చూస్తూ అలాగే ఉండిపోవాలనిపిస్తుంది. అసలు ఈ టైం ఇక్కడే పాస్ అయిపోతే బాగుంటుంది అన్నంత అద్భుతమైన ఫీలింగ్ కలిగింది. సో డెఫినెట్గా మీరు బాంబేకి వచ్చినప్పుడు మాత్రం మరీ మరీ చెప్తున్నాను, మిస్ అవ్వకండి. చాలా చాలా మంచి అట్రాక్షన్ బాంబేలో. ఈ చివరి నుంచి ఆ చివరికి తిరిగేసరికి ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ పోయింది. సో ఆకలిస్తుందని పక్కనే ఉన్నది ఒకటి చాట్ సెంటర్ ఉంది. సో మనకి మెరైన్ డ్రైవ్ 2.2లో అక్కడైతే తినడానికి ఏముండదు. సో పక్కనే ఉన్నది చాట్ సెంటర్కి వచ్చేసి నాకు ఇష్టమైన బేల్పూరి ఆర్డర్ చేసుకున్నాను. బేల్పూరి చాలా బాగుంది. పక్కనే కూర్చొని తింటూ ఎంజాయ్ చేశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక్క లైక్ వేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. మీకు మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ ముంబైలో ఉన్న అట్రాక్షన్స్ అండ్ అలాగే ఇండియాలో ఉన్న టూరిస్ట్ స్పాట్స్ కూడా నేను మీకు చెప్తాను. సో తినేసి ఫైనల్గా మళ్ళీ మహాలక్ష్మి స్టేషన్కి వచ్చేసి ఇంటికి వచ్చేసాను.